హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఓఎన్జీసీ నుండి ఒక భారీ ఉద్యోగాలతో అయితే మనమైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చామండి. సో ఇక్కడైతే మనకి 4182 ఖాళీలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక అర్హత చూసుకుంటే మీకు డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా వీళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే దీనికి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు, మరి మీకు అలాగే ఫీజు కూడా ఉండదు. ఇక అలాగే మనకైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాకినాడలో కూడా పోస్టింగ్ అయితే ఇస్తామని మనకు వాళ్ళు అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అయితే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు ఉంది. ఇక ఈ యొక్క పూర్తి వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడగలిగితేనే మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. ఇక అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. జాబ్స్ పరంగా లేదా ఎడ్యుకేషన్ పరంగా మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు తెలిసిన జాబ్స్ కానీ లేదా ఎడ్యుకేషన్ విషయాలు కానీ మీరైతే అక్కడ పోస్ట్ చేయవచ్చు. ఇక మన వీడియోస్కి అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్సే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటాయి. సో ఇక అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలపండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఇదండి మనకి ఓఎన్జీసీ మీన్స్ అంటే ఏం లేదంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ యొక్క ఇందులో నుంచి మనకైతే రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 29/07/2020 ఇచ్చారు. సో ఇక లాస్ట్ డేట్ అయితే మనకి 17/8/2020 అంటే మనకి ఆగస్టు 17వ తేదీ వరకు అయితే మనకి టైం ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అని అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇవన్నీ అయితే మనకి అప్రెంటిస్షిప్గా వాళ్ళైతే మనకి ఈ యొక్క ఉద్యోగాలు అనేది తీసుకోవడం జరుగుతుంది మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ విచ్ ఈజ్ ఇండియన్ ఫ్లాగ్షిప్ ఎనర్జీ మేజర్ అండ్ ఏ మహారత్న Central Public Sector Enterprise engaged in exploration and production of oil and gas in India and abroad as a measure of skill building innovative for the native proposed to engage apprenticeship at its location across 21 work centers. సో 21 సెంటర్లు అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ క్యాండిడేట్స్ మీటింగ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. సో ఇన్ ద ట్రేడ్ అండ్ డిసిప్లిన్స్ మెన్షన్డ్ బిలో. సో వీళ్ళకి ఏమేమి పోస్టులు ఖాళీ ఉన్నాయి, దానికి సంబంధించిన ట్రేడ్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి వాళ్ళకి క్లియర్గా ఇచ్చారండి. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ సెక్షన్ ఏ పాయింట్ చూసుకుంటే మనకి లొకేషన్ అండ్ టెంటేటివ్ నెంబర్స్ ఆఫ్ సీట్స్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అనేది. ఇక ఏ క్యాండిడేట్ ఈజ్ టు చూజ్ అండ్ కెన్ అప్లై ఫర్ వన్ ట్రేడ్ అట్ వన్ వర్క్ సెంటర్ లొకేషన్ ఓన్లీ. సో ఇదండి, ఎవరైనా క్యాండిడేట్ ఒక జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. అలాగే వన్ సెంటర్ ఒక సెంటర్కి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇక నార్థన్ సెక్టర్ చూసుకుంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, డెహ్రాడూన్లో వచ్చేసి మనకి అకౌంటెంట్ 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి, అసిస్టెంట్ హెచ్ఆర్ 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి, సెక్రటరియట్ అసిస్టెంట్ ఐటీఐ 20 పోస్టులు ఉన్నాయి. ఇలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిఓపిఏ 30 పోస్టులు, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 20, ఫిట్టర్ 10, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ అలాగే 20 ఉన్నాయి. ఇక మెకానిక్ డీజిల్ వచ్చేసి 20 పోస్టులు, ఇక రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ వచ్చేసి 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో టోటల్గా ఈ యొక్క నార్థన్ సెక్టార్లో మనకి 180 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక ఢిల్లీ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్లో మనకి అకౌంటెంట్ వచ్చేసి 4, అసిస్టెంట్ హెచ్ఆర్ 4, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా 2, అలాగే డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 1, ఎలక్ట్రీషియన్ 1, ఇక సెక్రటరియల్ అసిస్టెంట్ ఐటీఐ 12, టోటల్గా 24 ఉన్నాయి మనకి. ఇక జోధాపూర్లో చూసుకుంటే మనకి అకౌంటెంట్ 4, అసిస్టెంట్ హెచ్ఆర్ 8, కంప్యూటర్ ఆపరేటర్ కోపా 2, ఫిట్టర్ 2, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ 4, ఇక సెక్రటరియల్ అసిస్టెంట్ ఐటీఐ 4. సో టోటల్గా ఇవి నార్థన్ సెక్టార్లో 228 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ముంబై సెక్టార్ చూసుకుంటే మనకి ముంబైలో అకౌంటెంట్ 63, అసిస్టెంట్ హెచ్ఆర్ 113, అలాగే కంప్యూటర్ ఆపరేటరు అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
86, మెకానికల్ డీజిల్ 10, డ్రాఫ్ట్మన్ సివిల్ 6, ఎలక్ట్రీషియన్ 17, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 16, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 31, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ 14, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 15, లైబ్రరీ అసిస్టెంట్ 7, మెకానిక్ మోటార్ వెహికల్ 3, ప్లంబర్ 6, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ 13, సెక్రటరియల్ అసిస్టెంట్ ఐటీఐ 69, ఇక వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 9 ఉన్నాయి. సో టోటల్గా 478 ఉన్నాయి ముంబైలో. ఇక గోవాలో చూసుకుంటే అకౌంటెంట్ 2, అసిస్టెంట్ హెచ్ఆర్ 6, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా 6, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 1, డ్రాఫ్ట్స్మన్ సివిల్ 1. సో టోటల్గా 16 ఉన్నాయి మనకి గోవాకు సంబంధించి. ఇక ఇక్కడ హజీరా చూసుకుంటే మనకి అకౌంటెంట్ 7, అసిస్టెంట్ హెచ్ఆర్ 14, సెక్రటరీ అసిస్టెంట్ 6, కంప్యూటర్ ఆపరేటర్ 4, ఎలక్ట్రీషియన్ 25, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 6, ఫిట్టర్ 40, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ 12, ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి 8, మెకానిస్ట్ వచ్చేసి 9, ఇక మెకానిక్ మోటార్ వెహికల్ వచ్చేసి 20, మెకానిక్ డీజిల్ వచ్చేసి 20, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ 5, వెల్డర్ 2. టోటల్గా 162 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి మనకి ఇక్కడ హజీరాలో. సో అయితే నెక్స్ట్ మనకి అర్బన్లో చూసుకుంటే మనకి అకౌంటెంట్ 6, అసిస్టెంట్ హెచ్ఆర్ 12, సెక్రటరీ అసిస్టెంట్ 10, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి 5, ఎలక్ట్రీషియన్ 25, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 2, ఫిట్టర్ 20, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ 7, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 3, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 10, మెకానిస్ట్ వచ్చేసి 3, అలాగే మెకానికల్ డీజిల్ వచ్చేసి 3, వెల్డర్ 2. సో సబ్ టోటల్గా 108. ముంబై సెక్టార్లో టోటల్గా మనకి 764 పోస్టులు అయితే ఉన్నాయి. సో వెస్ట్రన్ సెక్టార్లో చూసుకుంటే మనకి ఇక్కడ కాంబేలో అకౌంటెంట్లో 10, అలాగే అసిస్టెంట్ హెచ్ఆర్ 20, కంప్యూటర్ ఆపరేటర్ 10, అలాగే డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 4, ఎలక్ట్రీషియన్ 20, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 10, ఫిట్టర్ 20, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ 10, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 4, మెకానిస్ట్ వచ్చేసి 10, మెకానిక్ డీజిల్ 10, వెల్డర్ 4. సో టోటల్గా 132. సో వడోదర వచ్చేసి సెక్రటరీ అసిస్టెంట్ 20, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ 30, ఎలక్ట్రీషియన్ 12, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 22, ఫిట్టర్ 14, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ 8, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ 24, అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ 14, మెకానిస్ట్ 3, మెకానిక్ మోటార్ వెహికల్ 4, మెకానిక్ డీజిల్ 4, అలాగే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ వచ్చేసి 3, వెల్డర్ 10. సబ్ టోటల్ వచ్చేసి మనకి 168 ఫర్ వడోదర సెక్టార్లో. ఇక అంక్లేశ్వర్లో మనకి అకౌంటెంట్ 30, అసిస్టెంట్ హెచ్ఆర్ 25, ఇక కంప్యూటర్ ఆపరేటర్ 25, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 8, ఎలక్ట్రీషియన్ 12, అలాగే ఎలక్ట్రీషియన్ 50, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 12, ఫిట్టర్ 72, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ 15, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ 14, మెకానిస్ట్ 48, మెకానిక్ మోటార్ వెహికల్ 22, మెకానిక్ డీజిల్ 52, సర్వేయర్ 21, కంప్యూటర్ సైన్స్ 6, అలాగే ఎలక్ట్రికల్ 35, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 6. సబ్ టోటల్ వచ్చేసి 463 అండి. సో ఇక అహ్మదాబాద్లో మనకి అకౌంటెంట్ 10, అసిస్టెంట్ హెచ్ఆర్ 25, కంప్యూటర్ ఆపరేటర్ 25, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 4, ఎలక్ట్రీషియన్ 90, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ 4, ఫిట్టర్ 130, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ 30, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో 12, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 40, మెకానిస్ట్ 10, మెకానికల్ మోటార్ వెహికల్ 50, మెకానికల్ డీజిల్ వచ్చేసి 50, సర్వేయర్ 3, వెల్డర్ 22. సో ఇక మెహసనా వచ్చేసి ఇక్కడ అకౌంటెంట్ 5, అసిస్టెంట్ హెచ్ఆర్ 25, కంప్యూటర్ ఆపరేటర్ 15, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 5, ఎలక్ట్రీషియన్ 65, ఫిట్టర్ 90, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ 15, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 31, మెయింటెనెన్స్ వచ్చేసి 15. సో మెకానిక్ మోటార్ వెహికల్ వచ్చేసి 5, సో మెకానిక్ డీజిల్ 40, సర్వేయర్ 5, వెల్డర్ 25, సబ్ టోటల్ 351. ఇక వెస్ట్రన్ సెక్టార్లో టోటల్గా 1579 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. సో ఇలా మీరు ఈస్టర్న్ సెక్టార్లో కూడా అయితే మనకి అన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అకౌంటెంట్ హెచ్ఆర్, అసిస్టెంట్ హెచ్ఆర్, ఎలక్ట్రీషియను, ఫిట్టరు, అలాగే ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్, ల్యాబొరేటరు, మెకానిక్ డీజిల్, సర్వేయర్, వెల్డరు. సో ఇలా మీరు చూసుకోవచ్చు. మీకు ఏ ప్రదేశం అంటే ఏ సెక్టార్లో అప్లై చేయాలనుకుంటే ఆ సెక్టార్లో చేయొచ్చండి. సో ఇక మనమైతే దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మొత్తం అన్ని సెక్టార్లలో ఒకటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అకౌంటెంట్ బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్
కామర్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ. సో అకౌంటెంట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. సో అలాగే అసిస్టెంట్ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్లో బీఏ ఆర్ బీబీఏ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. ఇక సెక్రటరియల్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి ఐటీఐ ఇన్ ట్రేడ్, స్టెనోగ్రఫీ, ఇంగ్లీష్ సెక్రటరియల్ ప్రాక్టీస్ అయితే ఉండాలి. ఇక కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపాకి అయితే ఐటీఐ ఇన్ కోపా ట్రేడ్ అయితే చేసి ఉండాలి మీరు ఐటీఐలో. ఇక డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. ఇక ఎలక్ట్రీషియన్కి ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ అయితే కంపల్సరీ చేసి ఉండాలి. ఇంకా ఫిట్టర్ అయితే ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయితే ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ చేసి ఉండాలి మీరు. ఇక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్లో ఐటీఐ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ అయితే మీరు ట్రేడ్ చేసి ఉండాలి. ఇక ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ చూసుకుంటే బీఎస్సీ విత్ పీసీఎం ఆర్ పీసీబీ క్వాలిఫికేషన్తో పాటు లేదా ఐటీఐ ఇన్ ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి మీరు. లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే ఐటీఐ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అయితే చేసి ఉండాలి. ఇక మెకానిస్ట్ చూసుకుంటే ఐటీఐ ఇన్ మెకానిస్ట్ ట్రేడ్లో అయితే మీరు సర్టిఫికేట్ ఉండాలి. మెకానిక్ మోటార్ వెహికల్లో అయితే మనకి ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. ఇక మెకానిక్ డీజిల్లో ఐటీఐ ఇన్ మెకానిక్ డీజిల్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. ఇక రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్లో అయితే ఐటీఐ ఇన్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానికల్ ట్రేడ్ చేసి ఉండాలి. ఇక ప్లంబర్కి అయితే ఐటీఐ ఇన్ ప్లంబర్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. సర్వేయర్కి ఐటీఐ ఇన్ సర్వే ట్రేడ్, అలాగే వెల్డర్కి ఐటీఐ పాస్డ్ అవుట్ ద ట్రేడ్ ఆఫ్ వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అయితే మీరు చేసి ఉండాలి. ఇక సివిల్, కంప్యూటర్ సైన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ యొక్క 6 జాబ్స్కి అయితే మీరు డిప్లొమా ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ. సో వీటన్నిటికీ ఈ యొక్క సివిల్ కంప్యూటర్ సైన్స్కి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వీటన్నిటికీ మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలండి కంపల్సరీ. సో డిప్లొమా కంపల్సరీ అయితే మన వాళ్ళకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక చూసుకుంటే ఇక్కడ నెంబర్ 1 to 19 ఆర్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ అండి. ఇక 20 to 25 ఆర్ టెక్నికల్ అప్రెంటిస్షిప్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. సో ఇక క్యాండిడేట్స్ విత్ క్వాలిఫికేషన్ అకార్డింగ్ త్రూ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ ఆఫ్ పార్ట్ టైం మోడ్ ఆర్ కరెస్పాండెన్స్ మోడల్ షెల్ నాట్ బి కన్సిడర్. ఒకవేళ ఏదైనా మేము పార్ట్ టైంలో చేసుకుందాం లేదా డిస్టెన్స్లో చేసుకుందాం అనుకుంటే ఈ యొక్క పోస్టులకి అయితే ఎలిజిబుల్ కాదని వాళ్ళు మనకి ఇక్కడికి ఇచ్చారు. ఇక అలాగే డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అప్రెంటిస్షిప్ అనేది ఉంటుందంటే 12 months ఫర్ ఆల్ డిసిప్లిన్స్ మెన్షన్డ్ అబౌవ్ ఎక్స్పెక్ట్ ఫర్ లైబ్రరీ అసిస్టెంట్ వేర్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్ ఈజ్ 6 months. లైబ్రరీ అసిస్టెంట్కి అయితే 6 months, ఇక మిగిలిన వాటికి అయితే 12 months అయితే మనకి ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్గా ఇస్తున్నారు. సో ఇక నెక్స్ట్ మనము ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం అంటే 24 years లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే 17/8/2020కి ఖచ్చితంగా 24 సంవత్సరాలు అయితే నిండి ఉండకూడదు. దట్ ఈస్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద క్యాండిడేట్ అప్లికేషన్ షుడ్ బిట్వీన్ 17/08/1996 అండ్ 17/08/2002. సో ఇక కన్సెషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అప్పర్ ఏజ్ రిలాక్స్డ్ బై 5 years ఫర్ SC/ST వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 29 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఉంది, 27 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక క్యాండిడేట్స్ బిలాంగ్ టు పీడబ్ల్యూబీడీ కేటగిరీ షెల్ బి గివెన్ ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 10 years. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అందులో ఇక SC/ST వాళ్ళకైతే 15 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాల వాళ్ళకంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఈ యొక్క స్టైపెండ్ చూసుకుంటే అంటే మనకి మంత్లీ ఎట్లా ఇస్తారు అనేది ఇక్కడ మనకి వాళ్ళకి ఇచ్చారు. ద అప్రెంటిస్షిప్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మంత్లీ స్టైపెండ్ యాజ్ పర్ అప్రెంటిసెస్ యాక్ట్ 1961, అప్రెంటిస్షిప్ రూల్స్ 1992 యాజ్ amended from the to time during their engagement period. The train is not eligible for any TA/DA boarding or loading expenses incurred during the period of training. ONGC will not provide any financial assistance టువర్డ్స్ ట్రాన్స్పెక్షన్. సో వీళ్ళకైతే TA/DA లాంటివి ఎటువంటివి ఏమి ఉండవండి. సో ఇక సెలెక్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ సెలెక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ అండ్ మెరిట్ డ్రావన్. ఇన్ కేస్ ఆఫ్ సిమిలర్ నంబర్ ఇన్ మెరిట్ ఏ పర్సన్ విత్ హయ్యర్ ఏజ్ వుడ్ బి కన్సిడర్డ్. నో క్యాన్వాసింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ వుడ్ బి యాక్సెప్టబుల్ అట్ ఎనీ టైమ్ అండ్ మే
రెండర్డ్ ఫర్ నాన్ కన్సిడరేషన్. సో ఇటువంటి దానికి మీకు మెరిట్ ద్వారానే అయితే సెలెక్ట్ చేస్తాము. ఎటువంటి రికమెండేషన్స్ అయితే చల్లవని వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మీరు జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకసారి ఇక్కడ మీరంతా బ్రీఫ్గా చూసుకోవచ్చు. సో ఇక అలాగే మనకి రిక్వైర్మెంట్ బిఫోర్ ఫిల్లింగ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా ఫిల్అప్ చేయాలనేది మనకైతే ఇక్కడ వాళ్ళు ఒక సైట్లో ఇచ్చారు. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మనం. బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద అబోవ్ అప్రెంటిస్షిప్ పొజిషన్స్ క్యాండిడేట్ హ్యావ్ టు ఫస్ట్ రిజిస్టర్ దెమ్సెల్ఫ్ ఇన్ ఆన్లైన్ పోర్టల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ట్రేడ్ అప్రెంటిస్షిప్. సో ఇందులో అయితే మీరు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి ఉండాలండి. సో ఇక్కడ చూసుకోవచ్చు అప్రెంటిస్షిప్ india.org ఈ యొక్క వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. సో దాని తర్వాత మనకి ఇది ట్రేడ్ అప్రెంటిస్షిప్ కండి. ఇక టెక్నికల్ వాళ్ళకి అయితే అంటే డిప్లొమా వాళ్ళకి, సో అండ్ అలాగే ఈ యొక్క హెచ్ఆర్ రిసోర్స్ ఉన్నారు వాళ్ళకి ఇక్కడైతే మనకి ఇచ్చారు portal.mhrDNATS.gov.in బోట్. ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు బోట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కామన్ రీడైరెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత మనకి రిజిస్టర్ మెనూ న్యూ అని వస్తే మనకి ఇక్కడ రిజిస్టర్ మెనూ బటన్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. అక్కడ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ విత్ ద అబోవ్ ఏజెన్సీస్ ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ విల్ బీ జనరేటెడ్ అండ్ ద క్యాండిడేట్స్ హ్యాస్ టు మెన్షన్ దిస్ registration number will applying for apprenticeship positions in ONGC website www.ongcapprenticeship.ongc.co.in. సో మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని మీరు ఓఎన్జీసీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఇక ఇది మీకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారని చూసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేయాలనేది అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్స్ మీటింగ్ ద అబోవ్ ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబుల్ క్రైటీరియా కుడ్ విజిట్ అవర్ ఓఎన్జీసీ వెబ్సైట్ www.ongcapprenticeship.ongc.co.in అండ్ అప్లై ఆన్లైన్ 29వ తేదీ నుంచి అంటే మనకి జూలై 29 నుంచి ఆగస్టు 17 వరకు అయితే టైం ఉందండి మనకి. ఇక పేపర్ బేస్డ్ అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో అంటే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే నాట్ యాక్సెప్టెడ్ అని ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక మీరు దేర్ ఆర్ 2 steps ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పార్ట్ 1 పార్ట్ 2 అని ఇక్కడ మనకి ఇచ్చారు. పార్ట్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలి ఫస్ట్, మనం చెప్పాం కదా ట్రేడ్ అప్రెంటిస్షిప్ అలాగే టెక్నికల్ అప్రెంటిస్షిప్లో. ఇక క్యాండిడేట్ హ్యాస్ టు ఫిల్ హీజ్ హర్ బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్ కేటగిరీ ఎక్సెట్రా అండ్ హ్యాస్ to create his own password. After successfully part 1 registration, system generated registration number is sent in his registered email ID SMS. With this registration number, candidate has again to log into the system with password generated by him. Candidate are advised to remember registration number and password for further references. సో ఈ యొక్క పాస్వర్డ్ కానీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీరైతే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఫర్దర్గా ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఆ యొక్క పాస్వర్డ్ కానీ యూజ్ అవుతుందని మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక పార్ట్ 2లో వచ్చేసి రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ హ్యాస్ అప్లోడ్ హీస్ స్కానర్డ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అండ్ ఫర్నిష్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎక్సెట్రా. సో అండ్ సబ్మిట్ ద సేమ్. దిస్ ఈజ్ ద ఫైనల్ సబ్మిషన్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ ద క్యాండిడేట్ కెన్ నాట్ చేంజ్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్. Candidates are therefore advised to furnish the details is the portal carefully and check the same before final submission. సో ఇదండి మనకి ఈ యొక్క పార్ట్ 2 అనేది మనకి ఫైనల్ సబ్మిషన్ అండి. ఇక్కడ మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా మళ్ళీ చేంజ్ చేసే అవకాశం అయితే మనకు ఉండదు. సో బీ కేర్ఫుల్గా మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక జాయినింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి జాయినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ టు స్పెసిఫిక్ work centers shall occur as soon as the pandemic of COVID-19 situation improves. In the interim period, the selected candidates will be intimated of their selection by email, SMS alert. సో ఎవరైతే సెలెక్ట్ అంటారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే SMS ద్వారా కానీ మీకైతే ఇంటిమేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి 29 జూలై నుంచి అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి అప్లై చేసుకోవడానికి. ఎండింగ్ వచ్చేసి మనకి 17th ఆగస్టు వరకు అయితే మనకి టైం ఉంది. ఇక అలాగే డేట్ ఆఫ్ రిజల్ట్ సెక్షన్ చూసుకుంటే 24 ఆగస్టు మనకి ఈ యొక్క రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇక మిమ్మల్ని రిసీవ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ అయితే 24th ఆగస్టు నుంచి మనకి సెప్టెంబర్ 1 వరకు మనకి మిమ్మల్ని రిసీవ్ అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఫర్ ఎనీ ఫర్దర్ క్వైరీ ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ ఓఎన్జీసీ అని skill develop @organization.co.in
దీనికైతే మనకి వాళ్ళు ఏదైనా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడైతే మీరు మెయిల్ చేయొచ్చు అని వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ మనకి అనెక్చర్ అయితే ఇక్కడ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద వర్క్ సెంటరు, అలాగే కరెస్పాండింగ్ స్టేట్స్, కరెస్పాండింగ్ డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చారు మనకి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డెహ్రాడూన్కి సంబంధించి ఉత్తరాఖండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో అయితే పోస్టులు ఉన్నాయని. సో ఇక్కడ మీకు సంబంధించినవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి మనకి. సో ఇక్కడ మనకి మనం ఏదైతే చెప్పుకున్నామో కాకినాడలో మనకి పోస్టింగ్ ఉంటుందని ఇక్కడ ఇచ్చారు మనకి. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణా జిల్లాలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మనకి క్యాండిడేట్ ఈజ్ కన్సిడర్డ్ టు బిలాంగ్ ద ఆపరేషనల్ ఏరియా ఇఫ్ హీ or she is a resident of her has obtained his her essential qualification from above mentioned state or district. సో ఇక్కడ మీకు సంబంధించి మీరు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి పోస్టులకి అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. సో ఇక ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఓఎన్జీసీ నుంచి నోటిఫికేషన్ అలాగే ఉద్యోగ యొక్క వివరాలు, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 17వ తేదీ వరకు అయితే మనకి టైం ఉందండి, అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.